ఏ బాబాయ్ ఈ దెబ్బకి ఆ ట్రంప్ కి వాళ్ళ ఫ్యామిలీకి రుచి చూపించేసి అది అన్నో ఏంటి పాస్పోర్టా అది కొట్టుకొని అంతేంటవా స్టార్ట్ చేయి తొందర స్టార్ట్ చేయి ఫ్లైట్ టైం లేదు పనసకాయ తీసుకురా పనసకాయ ఇక్కడ పెట్టా బాబాయ్ ఇదిగో కాయ దీన్ని పనసకాయ అంటారు మరి ఏమంటారు పిండి అంటారు బాబాయ్ నేను పెంచంతా తీసావు అనుకో ఎంత నీ ముక్క అంత మిగులుతుంది అర్థమైందా పనికాదు దీన్ని ఏం చేయాలంటే 1 నెల దాంట్లో దగ్గర పెట్టుకోవాలి నీళ్లు పైనుంచి తెచ్చు తీయాలి అది తీసేటప్పుడు కూడా ఎలా అంటే కత్తికి నూనె రాయాలి ఎందుకంటే లేకపోతే అలా అతుక్కుపోతుంది కత్తి కూడా అలా పాలు కాస్తాయి దీనికి పాలు వస్తాయా గిన్నె చేస్తావు ఆ పాలు మనకి అక్కర్లే అందుకే ఏం చేయాలంటే పెచ్చు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసి వెంటనే దానికి నూనె పసుపు రాసేస్తే నల్లబడకుండా ఉంటుంది ఇది నల్లబడుద్దా పడుతుంది అదే మరి దాని చేత ముందు ఈ కాయ ఎలా కొట్టాలనేది నీకు తెలియాలి కదా అవును చాకు తీసు ఇప్పుడు ఆ కత్తికి నూనె రాయి మొత్తం వేస్తానా నేను అదుకోలేడానికి పనికి రాదు బాబాయ్ అమెరికాలో కూడా ఈ పనస పట్టు ఇవి తింటారా అక్కడ వాళ్ళకి మెక్సికో నుంచి వస్తాయి ఎక్కడి నుంచి ఎందుకంటే అమెరికాలో పండవు కోయనా కట్ చేయి చూసా వస్తున్నాయా లేవు పాలు వస్తున్నాయి బాబాయ్ కాఫీ టీలు పెట్టుకోకూడదు అది కాఫీ టీ మనకు వచ్చేది కాదు మరి అలా వదిలేకు దాన్ని ఏదో ఆడుకుంటూ చేసే పని కాదు తెచ్చుకోయాలి దానివల్ల ఏమవుతుంది కొన్ని పాలు అటు నుంచి వెళ్ళిపోతాం అనమాట కట్ చేయి పైన పోయి కట్ చేయి పెంచు తినడం కాదురా అయిపోయిందా ఒకసారి దాన్ని నీళ్ళలో ముంచి చెప్తాను ముంచి ఒకసారి నీళ్ళలో కొంచెం పసుపు నూనె చేతికి తీసుకో పసుపు దానికి కాదు చేతులు రాసుకో చెప్తాను నూనె కూడా వేసుకో ఇప్పుడు ఆ కాయ జాగ్రత్తగా తీసే దానికి మొత్తం పులుము అలా పసుపు ఆగిపోతే ఏమవుతుంది అది నల్లబడుతుంది ఎంత పిండి మనకు సరిపోదు కనుక దీనికన్నా పెద్ద కాయ కావాలి కనుక ఆల్రెడీ పొట్టు తీసేసి రెడీగా పెట్టాము అది తీసేసి దీన్ని నెల కొట్టాలి కూడా ఒకసారి నేర్చుకో ముందు ఎందుకు మొత్తం ఆల్రెడీ కొట్టున్న దాన్ని నువ్వు తీసుకొచ్చి నువ్వు మళ్ళీ నన్ను కొట్టమంటావే నాకు అర్థం కాదు నేర్చుకోవాలి కదా పని నేర్చుకోవాలి కదా అన్నం తినడమే కాదు ఎలా ఉండకమో నేర్చుకోవాలి కదా నేను అమెరికా వెళ్ళిన తర్వాత తీసుకో అది కాదు ఆ కత్తి తీసుకో సన్నగా కట్ చేయి అలా 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 కొట్టు కొట్టు అది అది మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకూడదు అది గుర్తుపెట్టుకోవాలి వెంటనే ఏం చేయాలి నీళ్ళలో వేసేయాలి దాన్ని లేకపోతే నల్లబడిపోతుంది అది ప్రాసెస్ ఆల్రెడీ కొట్టింది అక్కడ ఉంది బాబాయ్ ముందు చెప్పు బాబాయ్ కత్తిరించే వారాలు ఆల్రెడీ కత్తిరించి పెట్టి నన్ను నువ్వు నా అంతటి వాడివి కావాలి నా కోరిక అంటే ఇంకా 70 సంవత్సరాలు రావాలి అంత ముసలి అవ్వాలంటే వయసులో కాదు నేను చెప్పేది అనుభవంలో మిక్సీ తీసుకురా మిక్సీ ఇందులో పచ్చిమిరపకాయలు ఆవాలు కూడా వేయి ఆవాలు అల్లం కూడా వేయి కొంచెం నీళ్లు పోసి దాన్ని చక్కగా పేస్ట్ లా తయారు చేసి నువ్వు తీసుకొస్తావా నేను తీసుకురా ఒక పని చేద్దాం నాకు కొంచెం ఈ పాస్పోర్ట్ వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చూసుకుంటూ ఉంటా మీరు పెద్దవారు కాబట్టి నా యందు దయ తెలిసి నా యందు మీ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి దాన్ని మిక్స్ వేసుకోనండి వెరీ గుడ్ చెప్పిన మాట వింటారు కదా నాకు అక్కడ నీ తిక్క తగ్గి నువ్వు మామూలు మనిషి అయ్యేదాకా నాకు ఈ తిప్పలు తప్పవు కదా మెల్లగా మెల్లగా అలాగే అలాగే అరే అరే అబ్బా వద్దు వద్దు అరే ఏయ్ ఉర్క ఏయ్ బాబాయ్ నువ్వా అంటే అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని ముందే ఊహించేస్తా దా బాబాయ్ జీవితంలో నేను ఒక మెట్టు ఎక్కాను బాబాయ్ ఈ మెట్టు కాదు నీతో పని చేయించినప్పుడే నేను జీవితంలో ఒక మెట్టు ఎక్కేసా ఓహో అలా ఫీల్ అయ్యవా లేకపోతే తెల్లపిల్ల నల్లపిల్ల అంటున్నా ఇందా కళ వచ్చింది కదా అమెరికా వెళ్ళాం కదా తెల్లమ్మాయి నన్ను పిలిచి సైకిల్ చేసిందట నల్లమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు ఓకే ముందు కథలోకి రా నేను ఆ ప్లేట్ తీసే చెప్తాను వెలిగించి స్టవ్
ఇప్పుడు ముందు ఏం చేసుకోవాలి దాంట్లో నూనె వేసుకోవాలి. ఎదిగిపోయారా నువ్వు ఎంత ఎత్తుకెదిగావయ్యా. ఇంకా వెయ్యి. మరి మినపప్పు వేసుకో దాంట్లో. మినప్పప్పు. ఇది మినపప్పేనా శనగపప్పా? ఇది శనగపప్పు. ఇప్పుడు ఇది వేయాలా లేకపోతే మినపప్పు? పర్లేదు ఏదైనా కానీ వేసి చెప్పి నాకు చెప్పి వేయి. నీకు చెప్పే వేస్తా. శనగపప్పు వేసావు, నెక్స్ట్ మినపప్పు వేసుకో. అలాగే వేరుశనగ గుళ్ళు ఉన్నాయా చూడు అక్కడ. వేరుశనగ గుళ్ళు ఉన్నాయి. వేసావు కూడా. కలుపు. అక్కడ జీలకర్ర ఉంటుంది, అది కూడా వేసాయి. ఎండు మిరపకాయ ముక్కలు ఉంటాయి, అవి కూడా వేసాయి. కలుపు, బాగా కలుపు. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కలుపు. ఇప్పుడు కరివేపాకు వేసుకో. కలుపు బాగా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పనస పొట్టు నీళ్లు లేకుండా దాంట్లో వేసేయి. ఆ తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేయాలి దాంట్లో. ఇప్పుడు వేయచ్చు కదా? కాదు కాదు, చెప్తాను. ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఉల్లిపాయ ఎందుకు వేస్తాము అంటే చిన్న స్వీట్నెస్ వస్తుంది అన్నమాట. కలుపు కలుపు, లేకపోతే అడుగుని మాడిపోద్ది. ఆహా, తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ వేస్తే చాలా కష్టం. అందుకని చాలా బ్యాలెన్స్గా వేయాలి. ఆ కలుపు. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసే దాంట్లో. సహజంగా పనసపొట్టు కూరలో ఉల్లిపాయ ముక్కలు వేయరు. వేయరు అంతే. చాలా మంది పనసపొట్టు కూరగానే ఇష్టపడతారు. కలిపేసావా? ఇప్పుడు ఈ కూర దాంట్లో వేసి బాగా కలుపు. కూర రుచిగా కమ్మగా ఉండాలంటే కరెక్ట్గా చిన్న గరిటెలు 2 కానీ ఒక 3-4 స్పూన్లు కానీ వేయి. ఏంటి? చింతపండు పులుసు. కలుపు బాగా. ఆ పులుపు కూడా మొత్తం కూర అంతా కలియాలి కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మంట బాగా తగ్గించి మూత పెడితే ఒక 20 నిమిషాల తర్వాత పనసపొట్టు కూర రెడీ అయిపోయినట్టే. అంతేనా? అంతే. సింపుల్ బాబాయ్, వెరీ సింపులే.